పోలిన వాడు ఇంకొకడు లేడు. అందుకే ద్వితీయోపదేశకాండం 6:4 మనం చదువుతాం, ఇష్మా ఇస్రాయేల్ యాహ్వే ఎలోహిను యాహ్వే ఏహాద్ అని చదువుతాం. అంటే ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన లేకపోతే నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అంటే ఆయనను పోలినవాడు ఇంకొకడు లేడు అని, ఆయన వంటివాడు ఇంకొకడు లేడు అని, ఆయనకు ఏ ఉదాహరణ లేదు అని. ఆయనను చూపించటానికి సృష్టిలో అక్కడక్కడ గుణలక్షణాలు కనిపించవచ్చు కానీ ఆయనను పోలిన వంటి సృష్టి కానీ, ఆయనను పోలిన వంటి సృష్టికర్త కానీ, ఆయనను పోలిన వంటి ఇంకేదీ లేదు అని చెప్పడానికే ఆ మాట మనం చూస్తాం. కాబట్టి డోంట్ లూజ్ దిస్ ఫెలోషిప్. తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఒక కమ్యూనిటీగా మన దేవుడు ఏ విధంగా అయితే పురాతన కాలము నుంచి శాశ్వత కాలము, లేకపోతే టైం, స్పేస్ అండ్ మ్యాటర్కు పైన ఆయన తన ఉనికిని చాటుకున్నాడో, అదేవిధంగా టైం, స్పేస్ అండ్ మ్యాటర్ లోపల, అంటే పదార్థము, సమయము మరియు ప్రదేశము లోపల మనలను, మన ఐక్యత ద్వారా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన చాటాలనుకున్నాడు. అదే సంఘము అంటే.